మీకు తెలుసా? నార్త్ అమెరికన్ సినిమా మార్కెట్తో కంపేర్ చేస్తే యూకే సినిమా మార్కెట్ చాలా చిన్నది. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ పెర్ఫార్మెన్స్ ఈ రెండు ఏరియాల్లో ఏ విధంగా ఉందో చూద్దాం. యూకేలో ఇప్పటికే 10,000కు పైగా టికెట్లు తెగాయి. రిలీజ్ అయ్యే నాటికి దేవరతో సహా అనేక చిత్రాల రికార్డులను ఈ చిత్రం బ్రేక్ చేస్తుందనేది ట్రేడ్ వర్గాల మాట. ఇక గేమ్ చేంజర్ యూఎస్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 12,000 టికెట్స్ వరకు సోల్డ్ అవుట్ అయ్యాయని అంటున్నారు. అంటే అతి చిన్న మార్కెట్ అయిన యూకే కంటే యూఎస్ఏలో గేమ్ చేంజర్కు స్వల్పంగా మాత్రమే ఎక్కువ సంఖ్యలో టికెట్లు తెగాయన్నమాట. దీనికి కారణం యూఎస్ డిస్ట్రిబ్యూటర్ శ్లోకావాడు గేమ్ చేంజర్కి చేస్తున్న అన్యాయం అంటున్నారు. ఆ అన్యాయానికి కారణం శ్లోకావాడి కులగజ్జే అని అంటున్నారు. ఉదాహరణకు 3 సినిమాలకు సంబంధించిన కంపారిజన్ టేబుల్ ఇక్కడ చూద్దాం. గేమ్ చేంజర్, దేవర, కల్కి. యూఎస్లో సాధారణ థియేటర్స్లో రెగ్యులర్ షోస్తో సినిమాలు రన్ అయినప్పటికీ ప్రజలందరూ కూడా XD షోస్ను మాత్రమే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఆ షోస్కి సంబంధించి విజువల్ క్వాలిటీ కానీ సౌండ్ అవుట్పుట్ కానీ చాలా ప్రీమియర్గా హై ఎండ్లో ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కంపారిజన్ పరిశీలిద్దాం. రిలీజ్కు 26 రోజుల ముందుగా గేమ్ చేంజర్కు 4 XD షోస్ మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్కు ఓపెన్ చేశారు. అదే దేవరకు 31, కల్కికి మాత్రం ఏమీ ఓపెన్ చేయలేదు. కానీ రిలీజ్కు 20 రోజుల ముందు గేమ్ చేంజర్కు 36 XD షోస్, దేవరకు 191 XD షోస్, కల్కికి 104 XD షోస్ ఓపెన్ చేశారు. అక్కడే గేమ్ చేంజర్కు జరిగిన అన్యాయం బయటపడింది. మరి రిలీజ్కు 10 రోజుల ముందు పరిస్థితి చూద్దాం. గేమ్ చేంజర్కు 54 XD షోస్, దేవరకు 212 XD షోస్, కల్కికి 232 XD షోస్ ఓపెన్ చేశారు. అంటే దేవరతోటి కల్కితోటి కంపేర్ చేస్తే ఎంత తక్కువగా గేమ్ చేంజర్కు XD షోస్ కేటాయించారో మనకి ఈ టేబుల్ చూస్తే స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ టేబుల్ చూసి కూడా నువ్వు గేమ్ చేంజర్ సినిమాకు ఎంత దారుణంగా అన్యాయం చేస్తున్నావో ఇంకా సిగ్గు కలగడం లేదా శ్లోక అని ప్రశ్నిస్తున్నారు మూవీ లవర్స్. నీ కులగజ్జికి జోహార్లు అని సలాం కూడా చేస్తున్నారు.